దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను టీజీపీఎస్సీ సవాల్ చేయగా ఇవాల్టి విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అవకతవకలు జరిగాయంటూ పిటిషన్ దాఖలు చేసిన వారికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్షల పిటిషన్పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని, మూల్యాంకనంలో అవకతవకలున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు జారీ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చని చెప్పింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను టీజీపీఎస్సీ సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పిటిషన్ దాఖలు చేసిన వారికి జరిమానా విధించింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు ప్రమాణ పత్రాలతో తప్పుదోవ పట్టించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు 20,000 రూపాయల ఫైన్ విధించింది. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పిటిషనర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ను ఆదేశించింది. టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోకు వెబ్సైట్లో ఉన్న మార్కులకు తేడాలున్నాయని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. రీవాల్యుయేషన్ చేపట్టి మార్కులను టీజీపీఎస్సీ పారదర్శకంగా వెల్లడించాలని పిటిషన్లో ప్రస్తావించారు. అయితే పిటిషనర్లు తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేశారని టీజీపీఎస్సీ న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్లు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని నిర్ధారించింది. పిటిషనర్లపై చర్యలకు ఆదేశించింది.